నమస్తే. గతంలో 2015-16లో గ్రూప్ 2 కోసం అప్పటి ప్రభుత్వం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 1035 పోస్టులకు గాను. సో దాంట్లో భాగంగా 2019లో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 2019లో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో అనేక రకాలైనటువంటి లోపాలు జరిగినాయి అనేది చాలామంది కోర్టుకు సైతం కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో వైట్నర్ని యూజ్ చేసిండ్రు, రాంగ్ బబుల్స్ కూడా పెట్టి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించిండ్రు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానిపైనే మొన్న కోర్టు సైతం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాని పట్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రభుత్వానికి సైతం కూడా ఎవరైతే కోర్టులో పిటిషన్ వేసిందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 35 నుంచి 40 మంది ఏమో వాళ్ళు కోర్టును అప్రోచ్ కావాలని జరిగింది. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ రాజ్యసభ దగ్గరికి వచ్చి విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి సైతం కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కోర్టును అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఏంటిదమ్మా, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సంబంధించినటువంటి వ్యవహారం టోటల్ ఎపిసోడ్ ఏంటి? మీకు ఎప్పుడు ఈ రాంగ్ బబుల్స్ కానీ వైట్నర్ యూజ్ చేసినని మీరు ఎప్పుడు తెలుసుకోవడం జరిగింది? ఇన్ని ఏళ్ల పాటు దాదాపుగా 5-6 సంవత్సరాలు దాటిపోతా ఉన్నది. సో ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి కోర్టుల నుంచి వచ్చినటువంటి తీర్పులు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నది దీనిపైన? సార్ 2015-16లో నోటిఫికేషన్ వచ్చింది. 2019లో రిజల్ట్స్ వచ్చాయి సార్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పార్టీ ఏలో కొంతమంది రాంగ్ బబ్లింగ్ చేశారని, మేము రాంగ్ బబ్లింగ్ చేశాము, మమ్మల్ని కన్సిడర్ చేయమని అభ్యర్థులే కోర్టుకు వెళ్ళారు. సో దాన్ని బట్టి మళ్ళీ మేము కోర్టును ఆశ్రయించాము, రాంగ్ బబ్లింగ్ వాళ్ళని తీసుకోకుండా మమ్మల్ని తీసుకోమని. అప్పుడు సో ఏం జరిగిందంటే టెక్నికల్ అది కరెక్ట్గా మీకు ఇక్కడ సభాముఖంగా నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఏంటంటే ఇప్పుడు మేము 45 మంది అభ్యర్థులం కేసు వేసాం సార్. 2019లో కేసు వేసాము. 2019 నుంచి మెరిట్ లిస్ట్ ఉంది. 1:2 ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను నేను. 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్. మేమందరం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అభ్యర్థులం అందరం కూడా 1:3 ఫస్ట్ టీఎస్పీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టింది 1:3. దాని తర్వాత 1:2 ప్రకారం ఇంటర్వ్యూకి కాల్ చేశారు. ఇంటర్వ్యూకి కూడా మేము అటెండ్ అయిన అభ్యర్థులమే. సో దాని తర్వాత వైట్నర్ వాళ్ళని తీసేయమని అప్పుడు అభ్యర్థించడం జరిగింది. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ తీసుకున్నారు. 2019 ఇది 2025 ఆల్మోస్ట్ 7 years అవుతుంది సార్ మా పోరాటం. సో ఆ టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే అప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కానీ, డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ కానీ, సుప్రీంకోర్టు కానీ ఓన్లీ ఆధారంగా తీసుకున్నది టెక్నికల్ కమిటీ రిపోర్ట్. సో మళ్ళీ ఇప్పుడు కూడా మేము కేసు ఇప్పుడు కూడా సింగిల్ బెంచ్కి వచ్చింది. నగేష్ బింపాక్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు 1:3 వాళ్ళని అంటే ఓఎంఆర్లను మళ్ళీ పరిశీలించండి, ఓఎంఆర్లను చెక్ చేస్తూ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళకి జాబ్ ఇవ్వమని ఇచ్చారు సార్. కానీ మేము కోరుకునేది కూడా అప్పుడు ఉన్న వాళ్ళను తీసేయమని ఎక్కడ కూడా కోరుకోవట్లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోతున్నామని కూడా ఎక్కడ కోరుకోవట్లేదు సార్. ఇచ్చినటువంటి పోస్టులు 1035 పోస్టులు ఏమో, 1032. మళ్ళీ మీకు ఇచ్చినట్టయితే ఆ సంఖ్య పెరిగిపోతుంది. మీకు కొత్త నోటిఫికేషన్ మీకు అవకాశం ఇవ్వాలా? కొన్ని నోటిఫికేషన్లో ఏమైనా అక్రమాలు జరిగితే, అభ్యర్థులకు అన్యాయం జరిగితే, ఇది సుప్రీంకోర్టు కానీ ఆల్రెడీ జీవోస్ ఉన్నాయి సార్. కొన్ని నోటిఫికేషన్లో అభ్యర్థులకు అన్యాయం జరిగిన పక్షంలో ఆ అన్యాయాన్ని సవరించడానికి అభ్యర్థులు ఎన్ని సంవత్సరాల కొన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్. గవర్నమెంట్ జాబ్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది 10 లక్షల మంది పోటీలో మేము నెగిలాం సార్. అంటే 10 లక్షల మంది పోటీ చేస్తే దాంట్లో కేటగిరీ వైజ్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకు 35 పోస్టులు ఉన్నాయి అనుకోండి సార్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 35 మంది పోస్టులు ఉంటే 35లో 75 మందిలో నేను ఉన్నట్టేగా సార్. 10 లక్షల మంది అప్లై చేస్తే టాప్ 72లో నేను ఉన్నాను. ఆ 72 మంది అంటే ఎంత కష్టపడితే అక్కడ దాకా రీచ్ అయ్యి ఉంటాం మేము. అటువంటి వారికి ఇప్పుడు అన్యాయం జరిగి రోడ్ల మీద నిల్చోమంటే ఇది ఎక్కడ న్యాయం సార్? ఒక పక్కన వాళ్ళు చేసింది, ఒక పక్కన రాంగ్ బబుల్స్ వల్ల వైట్ని యూజ్ చేయడం వల్ల ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి అనేది మీరు మొదటి నుంచి కూడా మీరు కోర్టుకు అప్రోచ్ అయింది. అందుకు మీరు వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు తీయొద్దు అని చెప్పేసి అంటారు. వాళ్ళు చేసిన అక్రమం తెలిసినప్పుడు వాళ్ళు సార్. కానీ వాళ్ళు 6 సంవత్సరాలు జాబ్ లో ఉన్నారు సార్. ఒకవేళ నాకే జాబ్ వచ్చి ఉంటే నన్ను 6 సంవత్సరాలు జాబ్ లో ఉంచి సడన్ గా నువ్వు ఇప్పుడు జాబ్ లో లేవు వెళ్ళిపోమంటే అది ఇబ్బందే కదా సార్. వాళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళు కానీ వాళ్ళకు పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు ఉన్న ఆ పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు ఉండి వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్? వాళ్ళు కూడా 1:3 ఉన్న వాళ్ళే కదా, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళే కదా, వాళ్ళు మెరిట్లో ఉన్న వాళ్ళే కదా. వాళ్ళని ఇప్పుడు వాళ్ళని జాబ్ చేయకుండా మాకు రోడ్ల మీద నిల్చునే కష్టం ఏందో మాకు తెలుసు. మళ్ళీ వాళ్ళని కూడా రోడ్ల మీద నిలబడడం అనడం ఎంతవరకు న్యాయం సార్? చేసింది మీరు అక్రమం అని చెప్పేసి ఒప్పుకోవట్లేదా? తప్పే సార్. తప్పు జరిగిన 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ 7 సంవత్సరాల తర్వాత శిక్ష ఇస్తా అనడం ఎంతవరకు కరెక్ట్?
సో చివరిగా ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది కదా, గత ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేసినా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు, సో ఏంటిది అప్పుడు? త్రో కోర్టు ద్వారా వెళ్ళాం సార్, వెళ్ళాము. అప్పుడు టీఎస్బీఎస్సీ చైర్మన్ గారిని కలిసాము. త్రో కోర్టు ద్వారానే చూసుకోమన్నారు. సో మేము త్రో కోర్టు ద్వారానే వెళ్తున్నాము. ఇప్పటికి కూడా కోర్టు ద్వారా వెళ్తున్నాం. కానీ ఇంకా మాకు పోరాడే శక్తి లేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళను, ప్రభుత్వాన్ని దీనిలో కల్పించుకోమని, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం, అభ్యర్థిస్తున్నాము. ఎవరైతే కోర్టుకు వెళ్ళినో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మీ యొక్క డిమాండ్. అవును సార్, అవును సార్. ఎంతమంది ఎగ్జామ్ మొత్తం అంతా రాసింది ఎంతమంది? 10 లక్షల మంది అప్లికేషన్ రాస్తే 7 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు సార్, ఎగ్జామ్ రాశారు సార్. 4 పేపర్లు, 4 పేపర్లలో కూడా టెక్నికల్ కమిటీ ఫస్ట్ పేపర్ మిస్టేక్స్ చేసిన వాళ్ళనే కన్సిడర్ చేయమని చెప్పింది. కానీ 4 పేపర్లలో 1, 2, 3, 4 మిస్టేక్స్ కూడా కన్సిడర్ చేశారు. మాకు కావాల్సింది ఒకటే, ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నది ఒకటే, దయచేసి మా జాబులు మాకు ఇప్పించండి, మేము మెరిట్లో ఉన్నాము.